ఏపీఎస్ఆర్టీసీ ఒంగోలు డిపో పరిధిలో డయల్ యువర్ డిఎం కార్యక్రమాన్ని నేడు నిర్వహించారు. ఒంగోలులోని ఆర్టీసీ డిపో ఆవరణంలో గల డిపో మేనేజర్ కార్యాలయం నందు నిర్వహించిన డయల్ యువర్ డిఎం కార్యక్రమంలో భాగంగా పలువురు తమ సమస్యలను, సూచనలను ఒంగోలు డిపో మేనేజర్ దృష్టికి తీసుకువచ్చారు. ప్రజలు, ప్రయాణికుల వద్ద నుంచి వచ్చిన విజ్ఞప్తులను, వినతులను స్వీకరించిన డిపో మేనేజర్ డి శ్రీనివాసులు డి న్యూస్ తో మాట్లాడుతూ నేడు నిర్వహించిన డయల్ యువర్ డిఎం కార్యక్రమంలో భాగంగా ప్రజలు, ప్రయాణికుల వద్ద నుంచి 13 వినతులను స్వీకరించడం జరిగిందని ఆయన తెలియజేశారు. వాటిలో ముఖ్యంగా బస్టాండ్ పరిధిలోని దుకాణాల నందు నిర్ణయించిన ధరల కంటే అధిక ధరలకు అమ్ముతున్నారని ఫిర్యాదులు తమ దృష్టికి వచ్చినట్లు వెల్లడించారు. వాటితో పాటుగా చేజర్ల, పామూరుకు సాయంత్రం వేళలో ప్రత్యేక బస్సు నడపాలని కోరారు. ప్రజల నుంచి వచ్చిన విజ్ఞప్తులను సకాలంలో పరిష్కరించడంతో పాటు ప్రజల సమస్యల కోసం, ప్రయాణికులకు మెరుగైన సదుపాయాల కోసం డయల్ యువర్ డిఎం కార్యక్రమాన్ని చేపట్టడం జరిగిందని శ్రీనివాసులు తెలియజేశారు. డిఎం అనే కార్యక్రమాన్ని నిర్వహించడం జరిగింది. ప్రతి నెల నిర్వహిస్తాము. ఆ భాగంలో ఈరోజు కూడా నిర్వహించడం జరిగింది. ఇది 11 నుంచి 12:30 వరకు పెట్టున్నాము. ఇప్పటివరకు దాదాపు 13 మంది ఫోన్ చేస్తున్నారు. ఆ 13 మందిలో ప్రధానంగా వచ్చి ఒకడు దుర్గాప్రసాద్ గారి ఒంగోలు వారు ఒంగోలు టౌన్ సర్వీస్ ఆపరేట్ చేస్తున్న కోరి ఉన్నారు. అట్లనే ఒక ఇద్దరు ఒంగోలు బస్టాండ్ షాపుల నందు ఎంఆర్పి రేట్ల కన్నా ఎక్కువగా అమ్ముతున్నారు. ఎంఆర్పి రేట్లకి అమ్మేటట్టుగా చూడాల్సిన కోరినారు. అట్లనే ఎర్రగొండపాలెం నుంచి మల్లికార్జున గారు ఫోన్ చేస్తున్నారు. ఎర్రగొండపాలెం వీబైల వరకు ఒంగోలు నుంచి ఒక సర్వీస్ ఆపరేట్ చేయబడి దాన్ని పునరుద్ధరించవలసిన కోరున్నారు. అది యాక్చువల్ అంతకుముందు కందుకూరు డిపో వాళ్ళు నడిపేవాళ్ళు. కందుకూరు డిపో వాళ్ళకి తెలిపి అది నడిపేటట్టు చూస్తాము. ఇంకొకరు మళ్ళీ చేజర్లకి సాయంకాలం పూట ఎక్కువ సరిగా సర్వీస్ రావట్లేదని చెప్పినారు. చేజర్లకి రెగ్యులర్గా ఒక బస్సు నడుస్తూ ఉంది. ఇంకా అవసరమైతే మన టైమింగ్స్ కన్నా మార్చి అందరికి అందుబాటులో ఉన్నట్టు చూస్తాము. పామూరు నుంచి నరసింహరావు గారు ఫోన్ చేస్తున్నారు. పామూరు రూట్లో ఇటీవల 4:30 సర్వీసు ఆపరేట్ చేయడం జరిగింది. అది బాగా కన్వీనియంట్గా ఉందని తెలుపడం జరిగింది. అట్లనే మధ్యాహ్నం టైం వాళ్ళకి ఒంగోలు నుంచి 3:30 to 5 మధ్యలో గ్యాప్ ఉంది. 4 గంటలకు ఒక బస్సు పామూరుకి పెట్టాల్సిన కోరినారు, పల్లెవేలు బస్సుని. అది ఖచ్చితంగా చూసి దాన్ని మేము ఆపరేట్ చేయడానికి ప్రయత్నం చేస్తాము. అట్లనే వేరే వారు చీరాల నుంచి బస్సులు కొంచెం ఫ్రీక్వెన్సీ తక్కువ ఉందని అక్కడక్కడ ఆపట్టేదని 2 స్టార్లు అని చెప్పినారు. ఆ విషయాన్ని చీరాల డిఎం గారి దృష్టికి తీసుకుని పోయి దాని మీద తగు చర్యలు తీసుకొని సక్రమంగా నడిచేట్టు చూస్తాము. ఇంకా ఏమైనా ఈరోజే కాకుండా ప్రయాణికులు ఇంకా వారికి ఏమైనా సమస్యలు ఉన్నా డైలీ డిఎంగా అవసరం లేదు, విడిగా అయినా సరే మాతో సంప్రదించి వాళ్ళ సలహాలు కానీ ఏదైనా బస్సుల విషయంలో ఏమన్నా మార్పులు కావాలనుకున్నా, పునరుద్ధరించాలనుకున్నా కూడా ఆ పేటగా తెలపవలసి కోరుతున్నాము. దాన్ని మేము ఖచ్చితంగా 100% సాల్వ్ చేయడానికి ప్రయత్నం చేస్తాం. ప్రయాణికుల ఫిర్యాదులని అంటే మా పరిధిలో ఉన్నైతే 1-2 రోజులు చేసేస్తాము. మన పైన మా ఆర్ఎం గారి పైన వారిని అప్రూవల్ తీసుకోవాలన్న మటుకు 1 వారం రోజులు అట్లా చూసి కంప్లీట్ చేస్తాం. ఒకవేళ ఇవి మనం చేయలేము అనుకుంటే వాళ్ళకి ఎట్లా చెప్తాం. అంటే కొన్ని సర్వీసులు ఉంటాయి, ఎక్కడి నుంచి ఎక్కడికి అడుగుంటారు వాళ్ళు. అది మా పరిధిలో ఉండి చేయగలిగి ఉండి చేస్తాము. అది పొటెన్షియాలిటీ లేకపోతే మటుకు లేదని చెప్తాం. అది దాన్ని సాధ్యాసాధ్యాలను చూసుకొని చేస్తాం. డైలూరు డిఎంలో అదే మనకి ఎక్కువ ఈ మధ్య జరిగిన వాటిలో ఏం జరిగింది ఏంటంటే గుంటూరు మంగళగిరి ఎయిమ్స్ హాస్పిటల్కి ఇక్కడి నుంచి డైరెక్ట్గా బస్సు పెట్టాలని చాలామంది కోరున్నారు. దాన్ని ఆల్రెడీ దాని ప్రపోజల్స్ మనం పెద్దవాళ్ళకి చెప్పుకున్నాము. పై అధికారులకి చూస్తే ఒకవేళ అవసరం ఉండి అవకాశం ఉండేప్పటికీ దాన్ని పెడతాము. ఈ మధ్య కొంతమంది ఏంటంటే ఒంగోలు టౌన్ సర్వీస్ ఆపరేట్ చేస్తుందని కూర్చున్నారు. కాకపోతే టౌన్లో ఏంటంటే పరిధి తక్కువను ఆ బస్సులు 1 వే అవ్వటం వల్ల కొన్ని ఫ్రీక్వెంట్గా తిరగడానికి ఆస్కారం లేదు పెద్ద బస్సులు. కానీ అది కూడా పరిశీలనలో ఉంది. ఒకవేళ అంటే ఇక్కడి నుంచి ఒంగోలు టౌన్లో కాకపోయినా కనెక్ట్ మంగమూరు నుంచో అట్లా చుట్టుపక్కల చిన్న చిన్న విలేజ్ నుంచి కనెక్టివిటీ చేసుకొని టౌన్ సర్వీస్ లాగా ఆపరేట్ చేయడానికి మనం ప్రయాణికులు చేస్తున్నాము. దానికోసం చూస్తాము. దానికి ముఖ్యంగా వచ్చాయి మనకి మన షాపుల్లో ఎంఆర్పి రేట్ల గురించి, ఈ టౌన్ సర్వీసు ప్లస్ ఈ లాంగ్ డిస్టెన్స్ కొన్ని